హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మా ఇంట్లో మేమెంతో అందంగా బతుకమ్మని ఈ విధంగా తయారు చేసుకున్నాము. అది నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది కంప్లీట్‌గా చూపిస్తూ ఈ వీడియోలో చెప్తూ చేస్తాను. మరియు అదే విధంగా అసలు బతుకమ్మ పండుగ మనం ఎందుకు జరుపుకుంటాము? మరియు అలా జరుపుకోవడం వల్ల మనకేం లాభాలున్నాయి? అసలు అమ్మవారిని మనం ఎందుకు పూజిస్తాము? అనేది కంప్లీట్‌గా ఈ వీడియోలో మొత్తం చెప్తాను. చప్పట్లెందుకు వేస్తాము? పాటలెందుకు పాడతాము? అమ్మవారిని నీటిలోనే ఎందుకు వదులుతాము? ఇలా చాలా రీజన్స్ ఉన్నాయండి. ఇంత గొప్ప పండగ జరుపుకుంటామా మనకు తెలియకుండానే అనేది, మనం ప్రతి సంవత్సరం చేసుకుంటామా అనేది నేను ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేశాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి. ఇక్కడ నేను ముందుగా గునుక పువ్వుని చూపిస్తున్నాను. ఇక్కడ వైట్ కలర్‌లో మనకి ఈ విధంగా గునుక పువ్వు దొరుకుతుంది కదా! సో, అందుకని మా అమ్మ ఇక్కడ గునుక పువ్వును చాలా చక్కగా మడత పెడుతుంది. మా అక్క కూడా చాలా చక్కగా గునుక పువ్వును మడత పెడుతుంది. మా పెద్దక్క, మా అత్తయ్య, నేను ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఈ పండగను ఆనందంగా మరియు ఇలా అందరూ కష్టపడి చేశారు. ఇప్పుడిక్కడ అసలు బతుకమ్మ పండుగ ఎందుకు చేసుకుంటాము? మరియు అసలు బతుకమ్మ పండుగకు పంచభూతాలకు మరియు గౌరమ్మకు, అదేవిధంగా నీటికి, ప్రకృతికి, మన ఆరోగ్యానికి అసలు ఏం సంబంధం ఉంది అనేది కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మా పెద్దక్క పూలు కుచ్చుతుంది. చూడండి. సో, ఎందుకు జరుపుకుంటాము బతుకమ్మ పండుగ అంటే, బతుకమ్మ పండుగ అంటే మహిళలందరూ కలిసికట్టుగా చేసుకునే ఒక గొప్ప పండుగ అని అర్థం. అంటే ప్రకృతి పట్ల మనకున్న ప్రేమను మరియు భూమాత పట్ల మనకున్న గౌరవాన్ని తెలియజేసే గొప్ప పండుగ బతుకమ్మ అని అంటారు. బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని కదా! అంటే అర్థం ఏంటంటే మనందరికీ బతుకును అంటే జీవం ఇచ్చి ఎల్లవేళలా కాపాడే అమ్మ అని అర్థం. గౌరమ్మ అని కూడా అంటాం కదా మనము. అంటే గౌరమ్మ అంటే అర్థం ఏంటంటే పార్వతీదేవి అని అర్థం కదా! మనల్ని కన్న బిడ్డల్లా ఎప్పుడూ కాపాడే పార్వతీదేవికి కృతజ్ఞతగా తెలిపే పండగ బతుకమ్మ పండగ అని అంటాము. ఇక్కడ మా అక్క ముందుగా పీటను శుభ్రంగా చేసి, పీట పైన నీట్‌గా తుడిచేసి, ముగ్గు పెట్టేసి, పసుపు కుంకుమలు కూడా పెట్టేసి, పైన వాటర్‌తో ఉన్న గిన్నెను పెట్టి, దానిపైన ఒక తాంబూలం పెట్టి, ఇక్కడ బతుకమ్మని ఏ విధంగా రెడీ చేసుకోవడం కోసం స్టార్ట్ చేస్తున్నారు. మరియు అదే విధంగా పార్వతీదేవికి కృతజ్ఞతగా తెలుపుతాము అని బతుకమ్మ పండగ అంటాం కదా! మరియు అలాగే బతుకమ్మ పండుగ ఎప్పుడు జరుపుకుంటాము అనంటే, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవరాత్రి వరకు అంటే 9 రోజులు జరుపుకుంటాము. ఈ 9 రోజుల్లో ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క దగ్గర జరుపుకుంటారు. మరియు ఎందుకు బతుకమ్మ పండుగను మనం చేస్తాము అని కూడా తెలుసుకోవాలి కదా! ఎందుకు అనంటే ప్రకృతికి కృతజ్ఞత తెలపాలి. అంటే ఈ ఆకులు కానీ అసలంతా ఎందుకు మనకు వచ్చిన ఈ జీవితమే ప్రకృతి ఇచ్చిన జీవితం కదా! సో, ఆకులు కానీ, పువ్వులు కానీ, పంట కానీ, మనం తీసుకునే ఆహారం కానీ ఏదైనా మనకు ప్రకృతి ఇచ్చిందే కదా! సో, ప్రకృతికి కృతజ్ఞతగా మనము ఒక రోజుని ఈ విధంగా బతుకమ్మ పండుగను ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు జరుపుకుంటారు. మరియు అదే విధంగా గౌరమ్మ పూజ కూడా చేస్తాము. అంటే పార్వతీదేవికి పూజ చేస్తాం కదా! అంటే గౌరమ్మ అంటే బతుకమ్మ అని అర్థం కదా! సో, పార్వతీదేవికి కూడా పూజ చేస్తాము. ఈ విధంగా బతుకమ్మ రూపంలో అమ్మవారిని కొలుచుకుంటాము. మరియు బతుకమ్మలో మనం చాలా రకాల పువ్వులను వాడతాము. అసలు ఎందుకు ఎస్పెషల్లీ ఇలాంటి పువ్వులు వాడతాము? ఆ పువ్వులు మనము బతుకమ్మలో పేర్చడం వల్ల మనకేం లాభం వస్తుంది అని ఇక్కడ తెలుసుకుందాము. ఏంటి అంటే ముందుగా తంగేడు పువ్వు. అంటే తంగేడు పువ్వు బతుకమ్మలో మనం పేర్చి అలంకరించడం వలన మనకు శక్తి వస్తుంది. మరియు అదే విధంగా మంచి జరుగుతుంది మన జీవితంలో. అలాగే గునుగ పువ్వు పెడతాం కదా! సో, గునుగ పువ్వు పెట్టడం వల్ల మన ఆరోగ్యం బావుంటుంది. సో, మనకు తెలియకుండానే ప్రకృతిలో మన ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కదా! సో, ఈ విధంగా పేర్చే సమయంలో అందులో ఉన్న మంచి పోషకాలు అండ్ అందులో ఉన్న సువాసన వల్లనో లేదా టచ్ చేయడం వలనో మనకు మంచి జరుగుతుంది మన ఆరోగ్యానికి. అలాగే గుమ్మడి ఆకు లేదా గుమ్మడి పువ్వు పెడతాం కదా! ఎందుకు అనంటే సిరి సంపదలు వస్తాయి గుమ్మడి ఆకు, గుమ్మడి పువ్వుతో బతుకమ్మను పేర్చడం వలన. మరియు అలాగే బంతి పువ్వు పెడతాము. అంటే మనలో ఆత్మవిశ్వాసం పెరిగి మనము దృఢంగా ఉంటాము. అందుకని బంతి పువ్వులను పెడతారు. అలాగే గోపురం ఆకారంలో మనం బతుకమ్మను పేర్చుతాము. ఎందుకసలు గోపురం ఆకారంలోనే బతుకమ్మను పేర్చుతాము అని ఎప్పుడైనా మనకు డౌట్ వచ్చిందా? ఎందుకు అనంటే బతుకమ్మను గోపురం ఆకారంలో పేర్చడంలో ఉన్న అర్థం ఏంటంటే, బతుకమ్మ అంటే పార్వతీదేవి అని అన్నాం కదా! అంటే గౌరమ్మ కదా! అంటే దేవాలయ శిఖరం ఏ ఆకారంలో ఉంటుంది? గోపురం ఆకారంలో. సో, అందుకనే బతుకమ్మను కూడా గోపురం ఆకారంలోనే తయారు చేస్తాం. అంటే దేవాలయంతో సమానం అని అర్థం.
మరియు అదే విధంగా బతుకమ్మలో కింది నుంచి పైన వరకు మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క స్టెప్పుగా వస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ కింద ఉన్న పెద్ద పొర అంటే పెద్ద పొర లేదా ఉంటది కదా! కింద బేస్ అన్నట్టు అది దేనిని సూచిస్తుంది అంటే భూదేవిని అంటే భూమిని సూచిస్తుంది. అంటే స్థిరంగా ఉండాలి అని అర్థం. మరియు అదే విధంగా మధ్య పొరలు ఉంటాయి కదా! అంటే పంచభూతాల్ని సూచిస్తుంది. అంటే నీరు, గాలి, నిప్పు, ఆకాశం మరియు భూమిని సూచిస్తుంది. అలాగే పై పొర ఉంటుంది కదా! పై పొరలో పరమాత్మ అంటే దైవాన్ని సూచిస్తుంది. సో, ఈ విధంగా ఒక్కొక్క పొర మనకు ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది. మరియు ఒకే బతుకమ్మ ఎప్పుడు చేసుకోం కదా! 2 బతుకమ్మలను చేసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇక్కడ మనం చప్పట్లు కొడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటారు. అసలెందుకు చప్పట్లు కొడుతూ బతుకమ్మ చుట్టూ తిరిగి పాటలు పాడుతారు అనంటే, చప్పట్లు కొట్టడం వలన మన చేతిలో ఉన్న మరియు మన హ్యాండ్స్ అంటే మన చేతి వేళ్ళల్లో గానీ, లేదంటే కంప్లీట్ చేతిలో ఉన్న నరాలన్నీ కదలడం వలన రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. అలా జరగడం వలన మన ఆరోగ్యం బావుంటుంది. గుండె, ఊపిరితిత్తులు, బ్రెయిను ఇలా అంతా బావుంటుంది. డిప్రెషన్స్ ఏమైనా ఉంటే తగ్గుతుంది. మరియు అదే విధంగా మనమందరం హ్యాపీగా ఉంటాము. మరియు పాటలు పాడడం వల్ల మన వోకల్ కార్డ్స్‌లో శక్తి అనేది పెరుగుతుంది. మరియు మనకు వ్యాయామం అయినట్టు జరుగుతుంది. చుట్టూ తిరిగి మనము ఇలా చప్పట్లు కొడుతూ చుట్టూ తిరగడం వలన. సో, మన డోపమైన్ రిలీజ్ అవుతుంది. అంటే హ్యాపీగా ఉంటాము. సో, మనకు పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మరియు ఎందుకు బతుకమ్మను నీటిలో వేస్తామంటే, ప్రకృతి మనకిచ్చిన పువ్వులను వీటన్నిటిని రకరకాల పువ్వులను మనం మరియు నీళ్ళల్లోనే కలపడం వలన నీరు శుద్ధమవుతుంది. అలా శుద్ధం అవ్వడం వలన మన ఆరోగ్యం బావుంటుంది. సో, ఈ విధంగా ఇన్ని లాభాలున్నాయి మనం జరుపుకునే బతుకమ్మ పండుగలో. మేమెంతో సంతోషంగా బతుకమ్మన పండుగను సెలబ్రేట్ చేసుకున్నాము మా ఊర్లో వాళ్ళందరూ. సో, మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎప్పుడు మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండండి. కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ.